సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర వాసులను నిరాశపరిచాయి. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలకు పాల్పడిందంటూ 2024 ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఎండగట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతామంటూ అనేక హామీలు గుప్పించిన విషయం విదితమే. సూపర్ 6 పథకాల పేరు చెప్పి ప్రజలను ఆశల పల్లెకి ఎక్కించారు. తాజా బడ్జెట్లో ఈ పథకాలకు నిధులు కేటాయింపులకు పొందనే లేదంటూ సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ విమర్శలు గుప్పించారు. ఆద్యంతం ఎమ్మెల్యేలు తమ అధినేత ఘనతను కీర్తించడంతో పాటు గత ప్రభుత్వంపై విమర్శలు, కేసులు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఆలోచన మరిచిపోయారు. ఈ కార్యక్రమంలో చీకట్ల వెంకటేశ్వరరావు, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి విజయ, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె భానుప్రసాద్, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె సూరిబాబు, రాష్ట్ర రాజమండ్రి ఎంటు నాయకుడు సతీష్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ మిత్రులందరికీ వందనాలు. ఇటీవలే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయి బడ్జెట్. వాస్తవానికి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది కానీ 4 నెలలకు మాత్రమే ప్రవేశపెట్టారు. ఒక ఏడాదిలో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయం. మోడీ గారి బాటలో విజన్ 47 స్వర్ణాంధ్ర లక్ష్యంతో, అభివృద్ధి సంక్షేమ లక్ష్యంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు. కానీ ఈ రాష్ట్ర పరిస్థితి ఈ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా మనకు తెలిసిన విషయం, మొత్తం అప్పుల కుప్పగా మారింది. ఇప్పుడు కూడా నోటు బడ్జెట్ జిఎస్డిపిలో 34% అప్పులే ఉన్నాయి. అంటే మన సంపాదనలో 34% అప్పులకు పోయిన తర్వాత వడ్డీలకి ఇంకా అభివృద్ధికి సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి ఏం మిగులుతుంది అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. నిజానికి నినాదాలు ఇవ్వడంలో ఉన్నటువంటి ఇది కన్స్ట్రక్టివ్గా పనిచేయడం లేదనేది నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం, ఇప్పుడు కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. అంటే అభివృద్ధి సత్తరం వెంటనే అభివృద్ధి చేయాలనేది తనకు తపన ఉన్నట్లుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు చూసినప్పుడు ప్రధానమైనటువంటి 2 విషయాల గురించి నేను మాట్లాడతాను. ఒకటి, అమరావతి. ఈ టీడీపీ గవర్నమెంట్ ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీని సపోర్ట్ చేసింది. ఈ రాష్ట్రం 2గా చీలి తెలంగాణ, ఆంధ్ర విడిపోయినప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉండింది. అప్పుడు కూడా బీజేపీని సపోర్ట్ చేసింది. కేంద్రంలో బీజేపీని సపోర్ట్ చేయడం ద్వారా లబ్ధి పొందొచ్చు రాష్ట్రానికి అనుకుని ఆశించుండొచ్చారు. కానీ అప్పుడు కూడా ఆశించిన ఇది జరగలేదు. ప్రత్యేక హోదా ఇవ్వమనంటే ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. వాళ్ళ అందరూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే టీడీపీ వాళ్ళని మాట్లాడకుండా సీఎం గారు అప్పుడు కూడా ఆపారు. చివరికి తెగతెంపులు చేసుకుని వచ్చారనుకోండి, అది వేరు. తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ అరాచకాలు, దీంతో పాటు ఎవరి మద్దతు లేకుండా చేయలేవనేది ఒక దేనికి గురయ్యారు డిఫెన్సివ్ పొజిషన్ అనేది నేను అనుకుంటూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి 4 నెలల బడ్జెట్లో, వార్షిక బడ్జెట్లో దాదాపు విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎందుకనంటే మనం మొదటి నుంచి కూడా పీడిఎస్ పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉంది. కొఠారి కమిషన్ సిఫార్సుల ప్రకారం ఈ దేశంలో జీడిపిలో 6% నిధులు కేటాయించాలి విద్యారంగానికి. అలాగే కేంద్ర బడ్జెట్ నుంచి 20% నిధులు కేటాయించాలి, రాష్ట్ర బడ్జెట్ నుండి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఆరంభం నుండి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇటువంటి విషయాలు ఏమీ కూడా అసెంబ్లీలో చర్చకి రాకుండా సీఎం గారు చాలా రంగరంగ వైభవంగా మాట్లాడుతూ ఉన్నారు విషయాలు. అలాగే ఈ ఇతర ఎమ్మెల్యేలు అందరూ, మంత్రులందరూ కూడా భజన చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి భజన చేయడం కోసం
ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసెంబ్లీకి పంపించలేదని చెప్పి ఒకసారి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడారు, అమరావతి మెట్రో స్టేషన్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడారు, అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి రాష్ట్రంలో ఇక్కడ చెప్తా ఉన్నారు తప్ప కనీసం అసెంబ్లీలో ఒక తీర్మానం అనేది ఈ రోజు కూడా చేయనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే కడప ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేస్తామని చెప్పేసి శిలాఫలకాలు వేస్తా ఉన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని కింద బ్రతుకుతున్నటువంటి 292 గిరిజన గ్రామాల్ని వాళ్ళు ఖాళీ చేయించారు. వాళ్ళకి ఈ రోజు కూడా R&R ప్యాకేజీ కానీ అలాగే భూమికి బదులుగా భూమి ఇస్తామని చెప్పి 170 చట్ట ప్రకారం ఎవరైతే గిరిజనేతరులు ఉన్నారో వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు. అయినప్పటికీ ఈ రోజు కూడా కనీసం అక్కడ బ్రతుకుతున్నటువంటి గిరిజనులకి కనీసం వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతా ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాల గురించి నోటిఫికేషన్లు అయితే ఇస్తామని చెప్పేసి హామీలు ఇస్తా ఉన్నారు తప్ప స్పష్టంగా నిర్ణయం అనేది అసెంబ్లీలో చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మొత్తం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాలకి కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణ రాష్ట్రంగా పెద్ద పేరుంది రాష్ట్రానికి, కానీ దీన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా చేసి ఏళ్లుగా పారిస్తా ఉన్నారు మద్యాన్ని. కాబట్టి దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే బెల్ట్ షాపుల మీద మద్యాన్ని మీద ఉన్న దృష్టి ప్రజల మీద లేకపోవడం అనేది సిగ్గుచేటని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అలాగే స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు, వ్యవసాయ రంగాన్ని పెడతా ఉన్నారు. అలా ఇళ్లకు కూడా ఈరోజు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి రీఛార్జీలు చేసుకోండి అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఉచితంగా గ్యాస్ ఇస్తామని చెప్పి అందరికీ ప్రారంభంలో ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడారు. తర్వాత డ్వాక్రా సంఘాల వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి కొన్ని మాట తప్పడం జరిగింది. కాబట్టి సూపర్ 6 ఇది హిట్టా ఫట్టా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలంటే మొత్తం మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏమాత్రం సరిపోదని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో సంబంధించి వైద్య రంగానికి సంబంధించి కూడా ఈ రోజు కూడా మనం ఉదయం మార్నింగ్ చూస్తే ఈ పేపర్లో కూడా వచ్చింది, ఏదైతే ఆదివాసీ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా ఈ రోజు కూడా అక్కడ రోడ్డు రవాణా సౌకర్యం లేక వాళ్ళందరూ కూడా ఈ మొత్తం